మొదటి విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జోరుగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే 50% ఓటింగ్ దాటినట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ఇక మిగిలింది 2 గంటలే కాబట్టి ఈ 2 గంటల్లో భారీగా పోలింగ్ జరగనుంది. ఓవరాల్ గా 90% పైగా పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. 2 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. ఇక స్థానిక ఎన్నికలపై రంగారెడ్డి జిల్లా వెలిజర్ల నుంచి మరిన్ని అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, పోలింగ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నేను ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో ఉన్నా. ఈ గ్రామంలో రోడ్డుకు అటు ఇటు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈ వెలిజర్ల గ్రామంలో ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ కూర్చున్నాం. ఇది రోడ్డు విస్తరణలో జరుగుతున్న మట్టి కట్టలు వచ్చి ఊళ్ళో వెలిజర్లలో ఊరు అవతల నుంచి ఊరి అవతల వరకు మొత్తం ఇదే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది తండాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. తర్వాత ఊరి గ్రామస్తులు అందరు ఇక్కడే ఉన్నారు. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా లైన్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది వేసి వచ్చిన వాళ్ళంతా మిగతా వాళ్ళ ఊరి వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళ కోసం కూర్చున్నారు. ఇంకొంతమంది ఓటు వేయవలసి ఉంది. ఇక్కడికి మనం వచ్చినాం కాబట్టి చూడడానికి వచ్చిన వాళ్ళు, మాట్లాడదాని వచ్చిన వాళ్ళు కొంతమంది దగ్గర ఇక్కడ ఒక 200 నుంచి 300 మంది ఈ వెలిజర్ల గ్రామంలో మన దగ్గర ఇక్కడనే ఉన్నారు. యశోద, ఈ గ్రామంలో కూడా పొద్దున 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. 7 గంటల నుంచి ఇప్పటి వరకు పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఈ గ్రామంలో ఉన్న మొత్తం దగ్గర 3000 లోపు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా 50% మించి పోలింగ్ నమోదైంది. యువకులు భవిష్యత్ తండాలు ఈ దానికి ఎక్కువ ఉన్నట్టు ఈ గ్రామానికి తండాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే 5:30, 6 గంటలకే ఈ గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఏదో పని అవుతుంది, ఇల్లు ఇస్తారు, అది ఒక అభిప్రాయం ఉంటది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ కు, సర్పంచ్ కు జనాలు బారులు తీరి ఓటేస్తున్నారు. 1 గంట లోపు రావాలని గట్టిగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఎక్కడ హైదరాబాద్ లో పని చేసుకున్న వాళ్ళు అయినా సరే, అడ్డా కూలీల మీద, లేకపోతే కనుక రోడ్డు పక్కన హైదరాబాద్ లో రొట్టెల బండ్లు పెట్టుకునే వాళ్ళు, రకరకాల కూరగాయల దుకాణాలు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంతో పాటుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మనం మాట్లాడదాం. యాడే, ఏం పేరు? बुझी बातें कर भाई నాకు రాదు ఓట్ గాలి చెక ఓట్ గాలి అలా వస్తాడు నాకు మా ఓట్ నికలేనియే నా పేరు హాక్లీ వేసిన ఎంతమంది వచ్చారు మీ తాండా నుంచి? మా తండ నుంచి 105 105 మంది వచ్చారు. అవును, అందరూ వేసారా? ఓటు వేసినరా? వేసిరు, అందరం వేసినాం. ఇంతమంది అంటే ఏమన్నా మేలు జరుగుతా అనుకుంటున్నారా? ఏమన్నా 2-3 ఓట్ల రిజిస్టర్ రాలేదు. ఎందుకు రాలేదు? పైకి రాలేదు. అడిగినాము, మరి ఎవరు అడిగినాము, రాలేదు. ఎందుకు రాలేదన్నారు? మళ్ళా సంవత్సరం వస్తాయంట. మళ్ళా ఇప్పుడు మీ తండాల నుంచి ఇంతమంది వచ్చారు కదా, వచ్చినాం. అంటే ఏమన్నది, ఏ ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు? ఇట్లా ఓటేని వచ్చినాము. మాకు సర్పంచ్ వస్తే మాకేమైనా అయితే యాదకరం అవుతుందని వచ్చినాము. మాకేమైనా పని అవుతుంది, మా ఇల్లు ఉంటది, బాత్రూమ్ వస్తుంది వచ్చినాము. అవును, మాకు ఆధారం అవుతుందని వచ్చినాము. అవును, ఈ ఓటు మాకు అవసరం కదా, మాకు అవసరమే కదా మనుషులు, ఎప్పటికైనా మాకు అవసరమే. అందుకనే ఏదమో వచ్చినాము. అందరూ వచ్చినాం, చిన్నోళ్ళు పెద్దలు. ఏ సర్పంచ్ వస్తే మా పని అంటారు వచ్చినాము. చాంది వేసిన. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 ఓట్లు ఉన్నాయి. వచ్చిన 12 మంది వచ్చిర్రు. ఇప్పుడు తండాల నుంచి ఎక్కువ మంది వచ్చారు కదా, ఎవరన్నా ఓటేయడానికి రమ్మని చెప్పారా? మీ అంతా మీరే వచ్చిందా? చెప్పారు. ఏమని చెప్పారు? సర్పంచ్ ఓటేయమని చెప్పారు. చెప్పారా? ఇప్పుడు ఎన్నోసారి ఓటేయడా నువ్వు? పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ ఓటేసినావా? వేసినావా? ఇప్పుడు ఇది రెండోసారి. మీ పేరేం పేరు? నా పేరు జనార్దన్ రెడ్డి గారు. పోలింగ్ ఎట్లా ఉంది? పోలింగ్ బాగా ఉంది సార్. 100కి 99% అయితే దగ్గర 95-96% అవుతుంది. ఎందుకంటే అంతా హైదరాబాద్ ఉండరు, ఎక్కడ ఉండాలని కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కనుక అందరినీ తోలుకొని వస్తారు. వాళ్ళు వేస్తారు. మా ఊరు చాలా అభివృద్ధి కావాలని
ఎమ్మెల్యేని కూడా టీఆర్ఎస్ పార్టీ నాది నేను చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యేకి మాకు ఊరు గురించి అంటే ఇప్పుడు మా తాన ఇప్పుడు ఈ లైన్ అది ఇక్కడ నుంచి షాద్ నగర్ నుంచి 40 కోట్ల రోడ్డు ఇది డబుల్ లైన్ చేసిండ్రు. మంచిగా డెవలప్ అయిపోయింది. ప్రతి ఊరు కూడా డెవలప్ అయింది. మీ ఊరి స్పెషాలిటీ ఏంది? మా ఊరి స్పెషాలిటీ అంటే మా ఊరి అంటే సార్ మా ఊళ్ళో ఇప్పుడు మొత్తం తండాలకు ఒక 2 రోడ్డు తప్ప మొత్తము రోడ్లు అయిపోయినాయి. లక్ష్మి నేను పూనాకెళ్ళి వచ్చిన ఓటు సార్. నేను మాకు ఫోన్ గిట్ట ఎవరు చేయలేరు, మా బాబు చేసిండు. అంటే మేము ఓటు అయిన కోసం మాకు సహకారం చేయాలి. మాకు భూమి లేవు, జాగా లేవు, కూలి చేసుకొని బతుకుతున్నాము. మాకు సహకారం చేయాలి. మాకు ఈ ఊంట్లోనే ఉంచుకోవాలి. మేము అక్కడ పోము. పూనా మేస్త్రి పని చేస్తాము. మేస్త్రి పని నేను ఇక్కడ లేకుండా అక్కడ ఉంది. పూనాలో చేస్తున్నాం మేము కష్టము. మాకు భూమి లేవు, జాగా లేవు, ఖాళీ ఒకటే ఇల్లు ఉంది సార్. మాకు ఇల్లు కావాలి, మాకు సహకారం చేయాలి. నేను ఓటు అయినాక వచ్చిన ఇక్కడ మేము 5 మంది వచ్చినాము. 5 మంది వచ్చినాము. చార్జీ ఎవరు చేయలేదు సార్, మేమే పెట్టుకొని వచ్చినాము. మేమే పెట్టుకొని వచ్చినాము. మాకు సహకారం చేయాలి, మా ఊరికి ఓటు వేయాలి అని వచ్చినాము. మేము వచ్చినాము. ఎంతమంది వచ్చిరో తెలియదు. చదలో ఉంటా నేను. చదలకి వచ్చిన నేను. ఏ పని చేస్తావు నువ్వు? జ్యూస్ బండి పెడతా. జ్యూస్ బండి పెడతావా? వ్యవసాయం లేదా మీకు? వ్యవసాయం ఉంది కానీ చిలకలు ఉంది. చిలకల ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు జ్యూస్ బండి? వర్షాకాలం వస్తాం. వర్షాకాలంలో వస్తాం. తర్వాత జ్యూస్ బండి అమ్ముతాం. తర్వాత జ్యూస్ బండి. ఎంతమంది మీ తాండకి ఎట్లా వ్యాపారం చేస్తోళ్ళు? ఎంతమంది అంటే ఇక తెలియదు సార్. తెలియదు. సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఓటేయాలని అనుకున్నావా? అవును. ఎందుకోసం అనుకున్నావు? ఎందుకోసం అంటే డెవలప్ కావాలి, అందుకనే వచ్చినాయి. మంచిగా ఉండాలి. ఇంకా కాలేదు సార్, కాలేదు. నా పేరు తులసి సార్. ఓటు వచ్చిన సార్, ఓటేసిన వచ్చిన. మా తాను ఏం లేదు సార్. మొన్న నీళ్ళు తెచ్చిండ్రు, సగం నీళ్ళు వచ్చినాయి. కొంతమంది కొంత దినం వేస్తారు, 3 సంచి నీళ్లు. మా తాను ఏం లేదు, ఒక మోరి లేదు, ఒక రోడ్ వేసిండ్రు సార్. ఏం లేదు. ఈసారి అన్ని అయితే అనుకుంటున్నావా? అన్ని కావాలి సార్, కావాలి. కావాలంటే ఓటు వేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు ముకుందం అండి. సోషల్ యాక్టివిటీస్ నేను ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది జరగలేదు. ఈసారి జరుగుతుందేమని అదే ఆశతో మేమందరం కూడా ఉత్సాహంతో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరం ఓట్లు వేయడానికి వచ్చినాము. నేను ఇక్కడనే ఉండేది, చాలా మంది కూడా బయట ఎక్కడెక్కడ నుంచి అన్నారు కదా, మీ ఊరికి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఓట్లేని? హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది రావడం జరిగింది. పిలిపించినాం. ఈసారి అత్యధిక మెజార్టీతో ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతోనే గెలుస్తారు. అభివృద్ధి వాళ్ళన్నా చేస్తారేమో అని ఆశిస్తున్నాం ఈసారి. లావణ్య. లావణ్య గారు, ఈసారి ఎట్లా ఉంది? పోయినసారికి ఈసారి తేడా ఎలక్షన్లకు గ్రామం అభివృద్ధి కావాలని చెప్పేసి నేను కూడా పాల్గొనాలని ప్రజల అభిప్రాయం మేరకు నేను నిలబడిన. అందుకు సర్పంచ్ క్యాండిడేట్ గా. కానీ ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, కొన్ని అదేంది డబల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు, సీసీ రోడ్లు, ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నవి, లైట్స్ ఉన్నాయి. ఇంకొక తండలు అడిగినరు మమ్మలను, లైట్స్ కావాలమ్మా. 5 తండలు ఉన్నాయి. 5 తండలు, ఒక తండలో ఇంకా సీసీ రోడ్లు, లైట్స్ అవి రాలేవు, అవి చేయాలమ్మా అన్నారు. అంటే కంపల్సరీ చేస్తా అని చెప్పి నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నన్ను గెలిపియండి కోరిన, నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరినాం. ఇక్కడ ఈ గ్రామంలో, ఈ గ్రామానికి 5 తండాలు. 5 తండాల్లో ఉన్న వాళ్ళు ఈ గ్రామం బేస్డ్ గానే అగ్రికల్చర్ బేస్డ్ ఇది. ఇందులో రియల్ ఎస్టేట్ సగం భూమి వెళ్లిపోయింది. ఆ రోడ్డుకు హైవేకు దగ్గరలో ఉన్న వాటిల్లో వ్యవసాయ భూములన్నీ, పరిశ్రమలకు కొన్ని భూములు వెళ్లిపోయినాయి. రియల్ ఎస్టేట్ కింద కొంత, పరిశ్రమల కొంత భూములు పోగా మిగిలిన భూములలో వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం కూడా బోర్ల ఆధారిత వ్యవసాయం లేదా వర్షాకాలంలో చేసుకునే వ్యవసాయం మాత్రమే ఉంది. మిగతా వాళ్ళంతా హైదరాబాద్ లో చిన్న చిన్న కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇందాక చెప్పినట్టు రొట్టెల బండ్లు, జ్యూస్ బండ్లు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళు, బస్టాండ్లలో రైలు మార్గం ఉంది కాబట్టి రైళ్లలో జామ పండ్లు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా బతుకుదేరు కోసం పూణేకు, బెంగళూరుకు, బాంబేకు, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. నేను దగ్గర ఇవాళ ఒక 50 కిలోమీటర్లు, చాదనగర్ నుంచి 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి వచ్చిన నేను. ఊర్లలో మొత్తం ప్రతి ఊరి ముందల, ఊరి బయట
కార్లు బైకుల పార్కింగ్ స్టాండ్లు కనిపిస్తున్నాయి. దగ్గర దగ్గర ప్రతి ఊర్లో 100 నుంచి 200 బైకులు, డజన్ల కొద్ది కార్లు కనబడుతున్నాయి. అంటే వేరే వేరే ఊర్లలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే వేరే ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా తమ ఊరి మీద ఉన్న ప్రేమతోనూ లేదా కనుక ఈసారి ఎలక్షన్ లో తప్పకుండా మా గ్రామ సర్పంచ్ గెలిపించడంలో తమ పాత్ర ఉండాలనో, తమ ఓటు ఉండాలనో గాని ఊరి మీద ప్రేమతోనే వేలాది మంది ప్రజలు వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఈ హైదరాబాద్ నగరానికి ఎటు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటర్ల పోలింగ్ పరిస్థితి ఇది. యశోద.